హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రాజెక్ట్ చేసిన అది మీకు చూపిస్తా. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం మురికి నీటిని మంచినీటిగా మార్చొచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక థర్మాకోల్ బేస్ని యూజ్ చేసిన, ఒక స్టాండ్ తయారు చేసుకున్నా, థర్మాకోల్ను స్టెప్ ఆకారంలో డిజైన్ చేసుకున్నా. తర్వాత ప్రాజెక్ట్ బ్యూటిఫుల్గా కనిపించేలా థర్మాకోల్కి పెయింటింగ్ వేసిన. ఇప్పుడు ఫిల్టరేషన్ కోసం ప్లాస్టిక్ కప్పులను తీసుకున్నా. నీళ్లు ఒక కప్పులో నుంచి ఇంకో కప్పులోకి పోవడానికి ఇట్లా హోల్స్ పెట్టుకొని దీని లోపల స్ట్రాస్ పెట్టుకున్నా. కప్పులు మంచిగా కనపడాలని పేపర్లు అంటించిన. ఇప్పుడు ఈ కప్పులన్నీ థర్మాకోల్ కి ఫెవికాల్ పెట్టి ఆర్డర్లో అతికించుకున్నా. ప్రతి ఒక్క కప్పులో వేరు వేరు ఫిల్టర్ పదార్థాలను తీసుకున్నా. ఈ ప్రాజెక్ట్ లో కంకర్రాలు, ఇసుక, బొగ్గు మొదలైనవి వాడిన. ఎవ్రీ మెటీరియల్ నీళ్ళలో డస్ట్ ని తొలగించడంలో మంచిగా పర్ఫామ్ చేస్తాయి. మన ప్రాజెక్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ కప్పులో కంకర్రాలు వేసుకున్నా, సెకండ్ కప్పులో బొగ్గు, థర్డ్ కప్పులో పెద్ద పెద్ద ఇసుక, ఫోర్త్ కప్పులో సన్న ఇసుక. ఇప్పుడు మనము వేస్ట్ నీళ్ళు ఫస్ట్ కప్లో పోసుకున్నాక పెద్ద పెద్ద డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా అవి పోతాయి. నెక్స్ట్ సెకండ్ కప్లోకి వస్తాయి. ఆ సెకండ్ కప్లో బొగ్గు వల్ల ఇంకా ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. థర్డ్ కప్లో దొడ్డిసుక వల్ల ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఫోర్త్ కప్లో సన్న ఇసుక ద్వారా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఫిఫ్త్ కప్లోకి మంచి నీళ్ళు వస్తాయి. సన్న ఇసుక కింద కొంచెం కాటన్ పెట్టాను, ఎందుకంటే మళ్ళీ సన్న ఇసుక ఫిల్టర్ అయిన వాటర్ లోకి రాకుండా ఉండడానికి. ఇట్లా ఫిల్టరేషన్ ప్రాజెక్ట్ పూర్తయింది. మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్, సైన్స్ మోడల్స్ మరియు క్రియేటివ్ ఐడియాస్ కోసం మా క్రియేటివ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.